అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. వాటన్నిటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను మనం క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. చాలామంది చూస్తున్నప్పటికీ వీడియోస్ని మాత్రం లైక్ చేయట్లేదండి. మీరు లైక్ చేయడం ద్వారా నాకు సపోర్టివ్గా ఉంటుంది. వీడియో అనేది మిగతా వారికి కూడా రీచ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి అప్డేట్స్తో పాటు టెట్ టు డిఎస్సికి సంబంధించిన ఫ్రీ క్లాసులు టెస్టులు అనేటివి మీరు పొందాలి అనుకుంటే కనుక యూట్యూబ్లో ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. నేను ఆల్రెడీ కండక్ట్ చేసినటువంటి గతంలోని క్లాసులు చూడాలి అంటే ఈ వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ రకంగా మీకు ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్లేలిస్ట్ పైన మీరు క్లిక్ చేయండి. వీడియోస్ పైన క్లిక్ చేస్తే ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి వీడియోస్ అన్నీ కూడా మీకు ఈ రకంగా కనిపిస్తాయి. అక్కడ నుంచి మీకు కావాల్సినటువంటి వీడియో చూసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ ప్లేలిస్ట్ అనేటువంటిది ఉంటుంది కదా, ఇక్కడ ప్లేలిస్ట్ పైన క్లిక్ చేశారనుకోండి అన్నింటికి సంబంధించిన ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేసి పెట్టడం జరిగింది. మీకు కావాల్సిన వీడియోస్ చూసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం. మొదటి అప్డేట్ కనుక చూసుకుంటే టెట్కు సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ టెట్ రూటే సపరేటు, ఎడిట్ ఆప్షన్ లేకుండానే ఎగ్జామ్ నిర్వహణ, కొత్త వసతులు లేకున్నా ఇక్కడ మనకు ప్రతిసారి ఫీజు పెంపు అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం. ఎస్సీ ఎస్టీలకు కూడా ఫీజు మినహాయింపు లేదు అనేటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం. ఇక్కడ మనకు కొన్ని అంశాలు అయితే చూస్తున్నాం. పేరుకే హెల్ప్ డెస్క్, టెట్ అభ్యర్థుల అనుమానాలు తీర్చేందుకు ఏర్పాటు చేసినటువంటి టెట్ హెల్ప్ డెస్క్ నామమాత్రంగానే మారిందని అభ్యర్థులు అయితే ఆరోపిస్తున్నారు. 4-5 నంబర్లు ఇచ్చినా దాంట్లో కేవలం ఒక్కరు మాత్రమే మాట్లాడుతున్నారని చెప్తున్నారు. ఒక నెంబర్ ఎప్పుడూ కూడా స్విచ్ ఆఫ్ ఉంటుందని, ల్యాండ్లైన్ నెంబర్ ఎత్తడం లేదని చెబుతున్నారు. మరి ఇంత ఫీజు పెట్టి ఏం లాభం అండి? 100 రూపాయలు ఎక్కువ వసూలు చేస్తున్నటువంటి సందర్భంలో ఈ రకంగా అభ్యర్థులకు వచ్చినటువంటి డౌట్లను క్లారిఫై చేస్తే వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి అధికారులు కూడా ఇప్పటికైనా స్పందించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా అప్లై చేసుకునే వాళ్ళు, ఇంకా అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్లకు సంబంధించిన సెంటర్లు మాయమయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అక్కడ వేకెన్సీ అనేది ఫిల్అప్ అయితే కనుక ఖచ్చితంగా వీలైనంత తొందరగా అప్లై చేసుకోండి. అప్లై చేసుకునేటువంటి సందర్భంలో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకునేటువంటి సందర్భంలో కనుక చూసుకుంటే చాలామంది అయితే తప్పులు చేస్తున్నారు. డేట్ ఆఫ్ బర్త్ దగ్గర కానీ నేమ్ దగ్గర కానీ ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు కనుక చూసుకుంటే ఇక్కడ ముందుగా మనం ఆన్లైన్ పేమెంట్ చేసేటువంటి సందర్భంలో ఇక్కడ చూసుకుంటే ప్రధానంగా మనము మన యొక్క ఎస్ఎస్సి మెమోలో ఏ రకంగా ఉందో అదే రకంగా ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది నేమ్ అనేది. దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా ముందే ఎంటర్ చేసి మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ మనం అయితే పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చేసేటువంటి సందర్భంలో చాలామంది డేట్ ఆఫ్ బర్త్ అనేది తప్పుగా ఎంటర్ చేస్తున్నారు. క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే నేము డేట్ ఆఫ్ బర్త్ అనేది యాజ్ టీజ్గా మనం అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ చేసిన తర్వాత వస్తుంది. కాబట్టి మళ్ళీ ఎలాంటి మార్పులు చేయడానికి అవకాశం ఉండదు. చాలా జాగ్రత్తగా ఈ అంశాలను క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ప్రధానంగా కనుక చూసుకుంటే మన యొక్క నేము, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేము, మదర్ నేము, దాని తర్వాత జెండరు, ఈ అంశాలని ప్రధానంగా మీరు చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. మీకు సంబంధించిన క్యాస్ట్, ఈ రకమైనటువంటి అంశాలపైన మీరు దృష్టి పెట్టండి. ఈ చిన్న చిన్న అడ్రస్లు కానీ మిగిలినటువంటి కొన్ని అంశాలు మాత్రం పెద్దగా ఇంపార్టెంట్ ఏం కాదు. మన టెట్ మెమోలో కనుక చూసుకుంటే ఏమొస్తాయి అంటే రిజల్ట్ షీట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కనుక చూసుకుంటే మన యొక్క నేము, ఫాదర్ నేము, మదర్ నేము, టెట్కు సంబంధించిన హాల్ టికెట్, దాని తర్వాత రిఫరెన్స్ ఐడి అనేది ఉంటుంది. దాని తర్వాత కనుక చూసుకుంటే ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేసామన్నది ఉంటుంది. దాని తర్వాత రిజల్ట్ మనకు వచ్చిన మార్కులు అవుట్ ఆఫ్ ఎన్ని వచ్చినాయి అనేటువంటి అంశాన్ని కనుక చూసుకుంటే అక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. మిగిలినటువంటి డీటెయిల్స్ అనేటివి ఏమి ఉండవు. కానీ ఇక్కడ చూసుకుంటే ప్రధానంగా మనం బేసిక్ డీటెయిల్స్ మన యొక్క నేము, ఫాదర్ నేము, మదర్ నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్, ఈ రకమైనటువంటి అంశాలపైన ప్రధానంగా దృష్టి పెట్టి ఏవి కూడా తప్పులు లేకుండా క్లియర్గా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా మన యొక్క మిగిలినటువంటి అంశాల్లోకి వెళ్తే కనుక రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఇక్కడ అధికారుల తీరుతోనైతే అభ్యర్థులకైతే తిప్పలు తప్పడం లేదు. ఎడిట్ ఆప్షన్ ఇవ్వకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. ఈ నెల 2 నుంచి టెట్ అప్లికేషన్ ప్రక్రియ మొదలుగాగా ఈ నెల 16 వరకు అయితే దరఖాస్తులకు అవకాశం ఉంది. ఇప్పటి వరకు 1,00,000కు పైగా అప్లికేషన్లు వచ్చాయి. అయితే చాలామంది అప్లికేషన్లో చిన్న చిన్న తప్పులు వస్తుండడంతో వారంతా ఏమైనా సమస్యలు వస్తాయేమోనని రెండోసారి ఫీజు కట్టి మళ్ళీ అప్లై చేస్తున్నారు. జనరల్గా ఏ పరీక్షకైనా ఎడిట్ ఆప్షన్ అనేది ఉంటుంది, కానీ టెట్కు మాత్రం ఆ ఛాన్స్ మాత్రం లేదు. అయితే చాలామంది అడుగుతున్నారండి రెండోసారి అప్లై చేసుకోవచ్చని. ఇక పెద్ద తప్పులు జరిగినాయంటే, మార్పు చేయలేనివి జరిగినాయంటే ఇక రెండోసారి అప్లై చేసుకోవడమే, మళ్ళీ మనకు వేరే ఛాన్స్ అయితే లేదు. పోయినసారి కూడా అట్లనే చేసిండ్రు, ఈసారి కూడా చాలామంది అయితే అట్లనే చేస్తున్నారు. ఇక మీ అవకాశాన్ని బట్టి మీరు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. 2 హాల్ టికెట్లు వస్తాయంటే 2 వస్తాయి.
గతంలోనూ ఇక్కడ ఎప్పుడు కూడా ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వలేదు కాబట్టి ఈసారి కూడా ఇవ్వబోమని ఇక్కడ SCERT అధికారులు అయితే చెప్తున్నారు. అయితే దరఖాస్తు చేసుకున్నటువంటి అప్లికేషన్ లింక్ వస్తున్నా అది డౌన్లోడ్ కావడం లేదు, టెక్నికల్ ప్రాబ్లం అనేది ఉందని అధికారులు అయితే చెప్తున్నారు. అభ్యర్థులు ఈ రకంగా పేర్కొంటున్నారు. ఈ ప్రాబ్లం ఉంటే కనుక అప్లికేషన్లు ఎందుకు తీసుకుంటున్నారని వారంతా మండిపడుతున్నారు. మరోపక్క ఏ నోటిఫికేషన్కైనా కన్వీనర్ పేరుతో ఇస్తారు, కానీ ఈసారి టెట్ చైర్మన్ పేరుతో ఇవ్వడం అనేది గమనార్హం అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం. అప్లికేషన్లు 1.45 లక్షలు 1,45,000 వరకు అయితే వచ్చాయి అనేటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం. టెట్ అప్లికేషన్ల సంఖ్య 1,50,000 దాకా చేరింది. బుధవారం సాయంత్రం నాటికి 1,45,622 మంది దరఖాస్తులు అయితే చేసుకున్నారు. వీరిలో పేపర్ 1కు 46,896 మంది, పేపర్ 2కు 6,900 మంది, 2 పేపర్లకు కలిపి 91,826 మంది అయితే అప్లై చేశారు. పేమెంట్ మాత్రం 1,56,889 మంది అయితే చేశారు. అప్లికేషన్ల ప్రక్రియ అనేది 16 వరకు అయితే కొనసాగనున్నది. మళ్ళీ ఎక్స్టెండ్ చేసేటువంటి అవకాశం కూడా లేదు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీళ్ళంత తొందరగా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఫీజులు 300 నుంచి 400. కొత్తగా సెంటర్లలో ఎలాంటి వసతులు కల్పించకుండానే ఫీజు మాత్రం పెంచేశారు. గతంలో ₹300 ఉంటే ఈసారి 400కు పెంచారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి CTETలో SC STలకు ఫీజు మినహాయింపు ఉంటుంది, కానీ TS టెట్కు మాత్రం ఎవరికి కూడా మినహాయింపు ఇవ్వలేదు. OC అభ్యర్థులతో సమానంగా SC ST BC అభ్యర్థులు చెల్లించాల్సి వస్తుంది అనేటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం. అదేవిధంగా CTETకి సంబంధించిన ప్రీ అడ్మిట్ కార్డ్స్ కూడా రావడం జరిగిందండి. ఇక్కడ దీనిపైన మీరు క్లిక్ చేసుకున్న తర్వాత అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ మీకు సంబంధించిన సెంటర్ అనేది ఎక్కడ ఉంది, మీకు సంబంధించిన ఎగ్జామ్ డేట్ అనేది చూసుకోవడానికి ఇక్కడ అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అప్లై చేసుకొని రాసుకోవాలి అనేటువంటి వాళ్ళు కనుక చూసుకుంటే ఇక్కడ దీనికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే మనకు అక్టోబర్ 2వ వారంలో గ్రూప్ 3 పరీక్షలు అనేటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం. తేదీలను పరిశీలిస్తున్న TSPSC కేంద్ర రాష్ట్ర స్థాయి ఇతర నియామక పరీక్షలకు ఆటంకం కలగకుండా చర్యలు, అతి త్వరలో పరీక్షల తేదీలను ప్రకటించేటువంటి అవకాశం అనేటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం. గ్రూప్ 3 పరీక్షల నిర్వహణకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే కసరత్తు ముమ్మరం చేసింది. గత ఏడాది డిసెంబర్లో గ్రూప్ 3 కేటగిరీలో ఇక్కడ ఇవన్నీ పోస్టులకు సంబంధించిన అంశం అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఈ రకమైనటువంటి తాజాగా ఈ పరీక్షల నిర్వహణపైన అయితే దృష్టి పెట్టిన కమిషన్ అక్టోబర్ 2వ వారంలో ఇక్కడ నిర్వహించాలని అయితే భావిస్తున్నది. గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 4 పరీక్షలను పూర్తి చేసినటువంటి TSPSC గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించి ఇదివరకే తేదీని ప్రకటించింది. గ్రూప్ 3 ఉద్యోగాలకు 3 దశల్లో అర్హత పరీక్షలు ఉంటాయి. పేపర్ 1 జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, పేపర్ 2 హిస్టరీ, దాని తర్వాత పాలిటీ అండ్ సొసైటీ, పేపర్ 3 ఎకానమీ, ఈ రకమైనటువంటి అంశాలు అయితే ఉంటాయి. మొత్తంగా మనకు అక్టోబర్ 2వ వారంలో గ్రూప్ 3కి సంబంధించిన డేట్ అనేది ఖరారు కావడానికి అయితే మనకి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. ఇక గ్రూప్ 2 అయితే పోస్ట్పోన్ అయ్యేటువంటి అవకాశాలు అయితే మనకు లేవు కాబట్టి ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో మీరు తుది మెరుగులు దిద్దేటువంటి ప్రయత్నంలో ఉండండి. ఇక్కడ దాని గురించి ఆలోచించే ప్రయత్నం అయితే చేయకండి. గ్రూప్ 2 రాత పరీక్షకు ఏర్పాట్లు 29-30 తేదీల్లో 4 పేపర్లుగా పరీక్ష అనేటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం. అదేవిధంగా మనకు రాష్ట్రంలో గ్రూప్ 1కి సంబంధించిన గ్రూప్ 1 తర్వాత అత్యంత కీలకమైనటువంటి గ్రూప్ 2 రాత పరీక్ష నిర్వహణకైతే TSPSC ఏర్పాట్లు చేస్తుంది. ఈ నెల 29-30 తేదీల్లో 2 రోజుల పాటు 4 పేపర్లుగా ఈ పరీక్ష జరగనున్నటువంటి విషయం తెలిసిందే. పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లు, బందోబస్తు తదితర విషయాలపైన ఇప్పటికే జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కమిషన్ సమావేశాలు నిర్వహించింది. పరీక్ష తేదీకి వారం రోజుల ముందు ఇక్కడ హాల్ టికెట్లు అయితే రిలీజ్ చేస్తారు. దాని తర్వాత ఇక్కడ గ్రూప్ 4కు సంబంధించినటువంటి ప్రిలిమినరీ కూడా వచ్చే వారం అయితే ఉంటుంది. 8,000కు పైగా గ్రూప్ 4 పోస్టుల భర్తీకి జూలై 1 నిర్వహించినటువంటి రాత పరీక్ష ప్రాథమికని వచ్చే వారంలో వెలువరించేందుకైతే కమిషన్ కసరత్తు పూర్తి చేస్తుంది. అభ్యంతరాల అనంతరం తుదికీని ఖరారు చేసి ఫలితాలు వెల్లడించింది. ఇక్కడ గ్రూప్ 4 పరీక్షకు 7.6 లక్షల మంది హాజరైనటువంటి విషయం తెలిసిందే. ఈ రకమైనటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం. నెక్స్ట్ మనకు గ్రూప్ 2 నిర్వహణకు కసరత్తు అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం. ఇతర పరీక్షల ఫలితాలపైన TSPSC సమాలోచనలు అంటూ గ్రూప్ 4కు సంబంధించినటువంటి పరీక్షా ఫలితాలను రిలీజ్ చేసేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ పేర్కొనడం జరిగింది. దాని తర్వాత అకౌంట్స్ ఆఫీసర్ పరీక్షకు 46% హాజరు అనేటువంటి అంశం. మున్సిపల్ శాఖ పరిధిలో అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అయితే భాగంగా మంగళవారం నిర్వహించినటువంటి సుమారు 46% మంది అభ్యర్థులు అయితే హాజరయ్యారు. ఈ పోస్టులకు సంబంధించిన అప్డేట్. గ్రూప్ 2 పరీక్షా సెంటర్ పాఠశాలకు 29-30 అంటే పాఠశాలలో కూడా సెంటర్ కేటాయిస్తున్నారు కాబట్టి ఆ సమయంలో కనుక చూసుకుంటే ఆ పాఠశాలలకైతే సెలవు ఇస్తారు. ఇక్కడ ముందుకు పడని డిగ్రీ లెక్చరర్ల భర్తీ అనేటువంటి అంశం చూస్తున్నాం. అప్లికేషన్ల ప్రక్రియ 2 సార్లు వాయిదా, పరీక్ష తేదీల కోసం అభ్యర్థుల ఎదురు చూపు అనేటువంటి అప్డేట్ అయితే ఇక్కడ చూడొచ్చు. దీనికి సంబంధించిన ఆర్టికల్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఇక్కడ క్లియర్గా మనకు వెలుగు న్యూస్ పేపర్లో వచ్చింది, చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఈ రకంగా ఉంది. ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.